హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్ఎస్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్కి ఒక ఇండిపెండెంట్ హౌస్ని తీసుకురావడం జరిగింది. ఇది కార్నర్ ప్లాట్ అండి, చాలా బాగుంది. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. మరియు మన ఛానల్కి కొత్తగా వస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి, నార్త్ ఈస్ట్ ప్లాట్, కార్నర్ ప్లాట్ అండి, చాలా బాగుంది. ఇది కింద మనకి 2 షట్టర్స్, ఒక 1 బిహెచ్కే సింగిల్ 1 బిహెచ్కే ఉంటుంది, పైన 2 బిహెచ్కే అండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఇది కార్నర్ ప్లాట్ అండి, నార్త్ ఈస్ట్. ఇది చూస్తే మనకు మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇది ఇక్కడ మనకి ప్రాపర్టీలో మంచి స్పేస్ కూడా వచ్చింది. 128 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ప్రాపర్టీ. ఈ ఇంటి మొత్తం ఇది 1 బిహెచ్కే కింద ఉంటుంది మనకి. మరియు కింద 2 షట్టర్లు వస్తాయండి కమర్షియల్ యూజెస్ కోసం. మంచి కమర్షియల్ అండ్ సెమీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అండి ప్రాపర్టీ టైపు. చూసుకుంటే మంచిగా ఇది మనకి కేశవ్ మెమోరియల్ కాలేజ్ మెయిన్ రోడ్లో ఉంటుంది, పర్వతాపూర్ రోడ్లో. చాలా బాగుందండి. ఏరియా కూడా మంచిగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, మంచిగా స్కోప్ ఉంది డెవలప్ కావడానికి. ఇది మెయిన్ రోడ్ అండి, పిర్జాదిగూడ నుంచి పర్వతాపూర్ వెళ్ళే రోడ్డు ఇది. మనం చూసుకుంటే ఇది మనకి ఇక్కడి నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ జస్ట్ 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ మనం ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడి నుంచి ఆ ప్రాపర్టీస్కి. చాలా దగ్గరగా ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మనకి అయ్యప్ప కన్స్ట్రక్షన్ వాళ్ళదండి. సో బిల్డర్ డైరెక్ట్ బిల్డర్, నో ఏజెంట్స్. ఇది చూసుకున్నట్టయితే మనకి కింద పార్కింగ్ స్పేస్ అండి, ఇక్కడ ఒక మోటార్ ఉందండి. ఇది మంచి కార్ పార్కింగ్ స్పేస్ వచ్చింది. మరియు కింద ఒక 1 బిహెచ్కే ప్లస్ 2 కమర్షియల్ షట్టర్స్ కూడా వచ్చాయి. ఇది ముందు సైడ్ ఎలివేషన్ చాలా బాగుంది, టైల్స్ కూడా మంచిగా యూజ్ చేశారు. ఇది మనం ఇలా లోపలికి వస్తే సో ఇంటి వ్యూ అండి ఇది లోపల. ఒకసారి చూసినట్టయితే మనకి లైటింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇది ఓపెన్ కిచెన్ అండ్ పూజ గది. ఇది మనకి ఎంట్రీలో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. చూస్తే ఇది పూజా రూమ్ అండి, చాలా బాగుంది, టైల్స్ ఇట్లా. సో ఇది ఓపెన్ కిచెన్ అండి, చాలా స్పేషియస్ ఉందండి కిచెన్. కిచెన్లో స్టోరేజ్ కోసం సెల్ఫ్లు కూడా బాగా ఇచ్చారు, టైల్స్ కూడా బాగున్నాయి అండ్ చాలా స్పేషియస్ ఉందండి కిచెన్ ఇది. సో మనం చూసుకున్న ప్రాపర్టీ చాలా బాగుందండి. ఇది కింద 1 బిహెచ్కే. ఇది మంచిగా కమర్షియల్ యూజెస్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది సో ఇది డోర్ లాక్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్, ముందు నుంచి లాక్ చేశారు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనం ముందు వైపుకి వెళ్ళొచ్చు, స్టెప్స్ వైపుకి, మెయిన్ రోడ్ వైపుకి యాక్సెస్ ఉంటుంది. ఇది హాల్ అండి. సో ఇక్కడ ముందు వైపు టీవీ సెటప్ ఇచ్చారు. ఇట్లా లోపలికి వెళ్తే మనకి ఇటు సైడ్ ఒక వాష్రూము అండ్ చూసుకుంటే మనకు టైల్స్ ఇట్లా ఉన్నాయి వాష్రూమ్ ముందల. ఇది బెడ్రూమ్ అండి. ఇది కొంచెం ఫాల్ సీలింగ్ అయిపోయింది, చాలా మంచి కలర్స్ పిక్ చేసుకున్నారు పెయింటింగ్ కోసం ఓనర్స్. వర్క్ అంతా అయిపోయిందండి, జస్ట్ కొన్ని సామాన్లు స్టోరేజ్ చేసి పెట్టారు ఇక్కడ. జస్ట్ వర్క్ మొత్తం అయిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్, పెయింటింగ్ వర్క్, అక్కడక్కడ కొన్ని ట్యాప్స్ ఫిక్స్ చేయాల్సి ఉంది అంతే. ఇది మనకి వీవిలా ఉంటుంది, హాల్ నుంచి బెడ్రూమ్కి వెళ్ళాల్సింది. సో ఇది బయటి సైడ్ మనకి ముందులో కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా బాగుందండి. పూజా రూమ్ అనేసి అంతా చాలా స్పేసియస్గా, కంజెస్టెడ్గా అనిపించదు. 1 బిహెచ్కే అని కూడా చాలా పెద్దగా ఉంది, చూడడానికి చాలా చక్కగా ఉంది ప్లాన్. సో ఇలా ఉంటుంది బయట నుంచి వ్యూ. ముందు వైపు టైల్స్ చాలా మంచిగా పిక్ చేసుకున్నారు. ఈ గోల్డెన్ స్ట్రిప్స్ కూడా చాలా ఎలివేటెడ్గా చూస్తున్నది ముందు వైపు, చాలా రిచ్గా వస్తుంది లుక్. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 బిహెచ్కే ఉందండి. కింద 1 బిహెచ్కే, 2 కమర్షియల్ షట్టర్స్ ఉన్నాయి కమర్షియల్ యూసేజ్ కోసం. రెంటల్స్ కూడా బాగానే వస్తాయండి, కార్నర్ ప్లాట్ ఇది. సో ఇలా మనం పైకి వస్తే ఇది మెయిన్ డోర్, పైన మెయిన్ డోర్ వైపు కూడా మంచిగా ఇచ్చారు. మెయిన్ డోర్ ముంగట 2 సైడ్లో టైల్స్ ఉన్నాయి, గోల్డెన్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో కూడా చూసుకుంటే సేమ్ ఉన్నాయి. ఇది వ్యూ ముందు వైపు నుంచి ఇలా ఉంటుంది మెయిన్ డోర్ వ్యూ. ఇక్కడ ఇంకా అంటే వుడ్ వర్క్ నడుస్తుంది. సో లోపలికి వస్తే హాల్ మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది, చాలా మంచిగా వ్యూ ఉంది హాల్లో. స్పేస్ చాలా బాగా వచ్చింది, స్పేసియస్గా ఉంది హాల్. అది మన కిచెన్, పూజా రూమ్. ఇలా రైట్కి వెళ్తే మనకు బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది వ్యూ ఇలా ఉంది. ఒకసారి మనం ఇది చూస్తే పూజా రూమ్, ఇదేమో కిచెన్, ఓపెన్ కిచెన్ అండి.
చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ కూడా కింద ఎలా ఉందో అలాగే ఉంది, కాకపోతే పైన కొద్దిగా స్పేస్ ఎక్కువ వచ్చింది. చూడండి ఒక్కసారి ఇలా చూసుకుంటే మనకి చాలా స్పేషియస్గా ఉంది కిచెన్. ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు అండ్ స్టోరేజ్ కోసం సెల్ఫ్లు కూడా ఇచ్చారు అక్కడ. ఇది రైట్ సైడ్లో మనకు వాష్ ఏరియా, ఇదేమో పూజా రూము. ఒకసారి పూజా రూమ్ ఓపెన్ చేసి చూద్దాము. పూజా రూమ్ చాలా పెద్దగా ఉందండి, బాగుంది. ఒకసారి చూడండి. పూజా రూమ్లో వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. టైల్స్ కూడా మంచిగా అథెంటిక్ లుక్ వస్తున్నాయి. ఇలా చూస్తే మనకి ఇది ఇటు సైడ్ మనకు వాష్ ఏరియా. ఇది ఒకసారి చూద్దాము. ఇది వాష్ ఏరియా. ఇదిగో ఫ్రెండ్స్, వాష్ ఏరియా పెద్దగా ఉందండి. వాష్ ఏరియా కూడా మనకు వాషింగ్ మిషన్ కూడా ఈజీగా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు లోపల. అండ్ పైన షెల్ఫ్ ఇచ్చారు ఏమన్నా పెట్టుకోవడానికి. ఇటు సైడ్ రైట్ సైడ్లో కూడా షెల్ఫ్స్ ఇచ్చారండి హాల్లో రైట్ సైడ్లో. సో ఇది మనకి బెడ్రూమ్ వ్యూ అండి. ఇలా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. స్ట్రైట్గా మనకి కిచెన్ నుంచి ఒకటి స్ట్రైట్ వ్యూ. మాస్టర్ బెడ్రూమ్ అది. మనకి లెఫ్ట్ సైడ్లో కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది హాల్లో బెడ్రూమ్లో వ్యూ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో పెద్దగా ఉంది బెడ్రూమ్. స్పేస్ కూడా చాలా ఉంది. మనకి కలర్ కూడా మంచిగా పెయింటింగ్ వేయించారు, కలర్స్ పిక్ చేసుకున్నారు. ఇది విండో. మనకి విండో కూడా రైట్ సైడ్లో ప్లేస్ చేశారు. ఇది వాష్రూమ్ అండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఈ బెడ్రూమ్కి. ఇది వాష్రూమ్. ఇది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో ఇలా ఉంటుంది వ్యూ. ఇది మనం చూసుకుంటే మనం ఈ బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే మనకి ఇంకొక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్. ఇది వాష్రూమ్, కామన్ వాష్రూమ్. ఇది ఇలా ఉంటుంది. ఈ బెడ్రూమ్ కూడా ఇది కూడా మొత్తం అయిపోయిందండి వర్క్. దీనిలో కూడా చిన్న చిన్న పెయింటింగ్ వర్క్ అండ్ ట్యాప్ ఫిక్సింగ్ వర్క్ నడుస్తుంది. మిగతా వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఈ బెడ్రూమ్లో వ్యూ ఇలా ఉంది. పైన ఫాల్ సీలింగ్ కూడా అయిపోయిందండి అంతా మొత్తం ప్రాపర్టీలో. ఇంట్లో అంతా గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఫాల్ సీలింగ్ అయిపోయింది. ఇది రైట్ సైడ్ స్ట్రీట్ వ్యూ అండి. ఇది మనకి ఇలా ఉంటుంది. ఏరియా చాలా పీస్ఫుల్గా ఉందండి. ఏరియా చక్కగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఇది చూసుకుంటే మనకి ఈ షెల్ఫ్స్ అవి ముంగట వైపు మనకి వుడ్ వర్క్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇక్కడ ప్లేస్ ఈ బెడ్రూమ్లో చిన్నగా ఏం లేదండి, చాలా పెద్దగానే ఇచ్చారు. మనకి హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది మనకి. ఇది చూసుకుంటే హాల్. ఇది ముందు వైపు నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఇలా ఉంటుంది లుక్. ఇది కిచెన్ కానీ టోటల్ ఓవరాల్ లుక్ ఇది ఫైన్. ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారు. మనకి ఇది రైట్ సైడ్లో ఒక డోర్. ఇది చూడండి ఒకసారి ఇలా ఉంది డోర్. బయటికి వస్తే ఇలా ఉంటుంది లుక్. మన కాలేజ్ చాలా దగ్గరలో ఉందండి. ఇది కాలేజ్కి చాలా దగ్గరలో, నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ అంతే. మంచి మెయిన్ రోడ్గా ఉంటుంది ప్రాపర్టీ. కార్నర్ బిట్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ 2 పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని. కింద షట్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి 2 షట్టర్స్ వచ్చాయి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎట్లా ఉంటుందో. మనకి ఈ ప్రాపర్టీకి లోన్స్కి అట్లా ఏమైనా కావాలంటే కూడా అవైలబుల్ ఉందండి. మీరు ఎవరైనా లోన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ అంతా మేము చేస్తాము. ఆ లోన్స్కి ఎట్లాంటి లోన్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద మా ప్రమోషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా లోన్ హోమ్ లోన్ కావాల్సి ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మేము మీకు హోమ్ లోన్ ప్రాసెస్ చేసి పెడతాము. అన్ని బ్యాంకులతో టైప్ ఉన్నామండి మేము. ఇది పైన టాప్ వ్యూ అండి, ఇలా ఉంది. ఒకసారి చూస్తే మనకి ఇదండి అక్కడ కనిపించేది, ముందర కనిపించేది కాలేజ్. ఇది ఒక టవర్స్ అండి, ఫ్రమ్ పారా డయాగ్రామ్ టవర్స్ అంట. ఇది పైన వ్యూ అండి, ఫస్ట్ ఫ్లోర్ పైన. ఇది స్పేస్ చాలా బాగా వచ్చిందండి పైన కూడా. ఇది 128 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది టోటల్. ఇది కాలేజ్ అండి, చాలా నియర్ బై ఉంటుంది కాలేజ్ కూడా మనకి. ఓకే.